అందరికీ నమస్కారం. పచ్చిమిరపకాయలు వేసి బెండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది అన్నంలోకి. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకుని తిప్పుకుందామండి. వెల్లుల్లిపాయలు బాగా వేగాక ఇంకా డైరెక్ట్ ఒక చిన్న మీడియం ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసేసుకుంటే ఇంకా మనకు కారం అయ్యే అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకొని పసుపు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి తిప్పేసుకుని బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, వేసేసుకుందాము. వేసేసుకుని ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే ఉంచేసుకుంటే మంచిగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటాం కదా, మళ్ళీ మూత పెట్టేసుకుందాము. సిమ్లోనే ఉంచుకోవాలి కూర అంతా. ఇది బాగా డ్రై ఏమి కావదండి, వెట్టుగానే ఉంటుంది కొంచెం, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వరకు మగ్గినాయి కదండి. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇంకా మనం ఏమి వేసే అవసరం లేదు. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, అయిపోయింది కూర. వీడియో కనుక నచ్చితే లైక్